హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు పంకిన్ సీడ్స్. ఇవి ఏ మార్కెట్లో ఈ మధ్య చాలా ఎక్కువగానే దొరుకుతున్నాయి. ఇవి గనక మొక్కలకి ఇచ్చారంటే అసలు వీటిలో మంచి పోషకాలు మంచివి ఉంటాయి. మొక్క ఎప్పుడైనా గుబురుతనం లేకుండా పచ్చగా లేదనుకో, ఇది 1 టేబుల్ స్పూన్ ఇవ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తులసి మొక్కకు ఇచ్చాను. తులసి మొక్కకు చాలామందికి అయితే ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే అది గుబురుగా రాదు, ఆకులు పచ్చగా ఉండట్లేదు, ఎక్కువగా ఎదగట్లేదు అన్నప్పుడు, ఇది మనం తులసి మొక్కకు ఎక్కువగా మనం ఎటువంటి ఎరువులు ఇవ్వము. ఇలాంటిది 1 స్పూన్ ఇచ్చారనుకో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ఎటువంటి లిక్విడ్ పోషకాలు కానీ ఎటువంటి ఎరువులు ఇవ్వము మనం, కానీ ఇది మాత్రం ఇవ్వచ్చు. ఇట్లా నేను ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ పౌడర్ని డైరెక్ట్గా మొక్క మొదల్లో ఇవ్వచ్చు. చాలా రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏది కూడా మన మొక్కలకి మనం ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ చూసాం, కానీ తులసి మొక్కకి ఎప్పుడు ఏది చూడలేదు. నేను ఇది ఒక 3 టైమ్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మొక్క మాత్రం చాలా మంచి ఎదుగుదల అయితే వచ్చింది. ఇవి ఎప్పుడు మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి. మనం ఇప్పుడు మార్కెట్లో ఇవి చాలా దొరుకుతున్నాయి కూడా. వీటిని అయితే పౌడర్ చేసి నేను ఒక 3 టేబుల్ స్పూన్ పౌడర్ చేసి ఇట్లా 4 టేబుల్ స్పూన్ అంతా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం చూడండి, ఇవి కాస్త మిక్సీ పడితే ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇవి తీసుకొని మనం గార్డెన్లోకి వెళ్ళి ఎలా ఇవ్వాలనేది చూద్దాం ఫ్రెండ్స్. చాలామందికి అయితే ఒక డౌట్ ఉంటుంది, అంటే ఎప్పుడు తులసి మొక్కకు ఎటువంటి ఎరువులు లేవా అని ఒక డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూద్దాము. నేను చిన్న మొక్క, అసలు యాక్చువల్లీ ఇది ఒక చిన్న మొక్క, అస్సలు ఎదగట్లేదు. ఇలాంటి పౌడర్ ఇచ్చిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఎదిగిందో. చూడండి మొక్క కూడా ఎంత గ్రీనరీగా ఉందో. ఇది నేను ఒక చిన్న కుండీలోనే పెట్టాను. రిజల్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇందులో నేను తులసి మొక్క అక్కడి నుంచి తీసుకొచ్చి ఇందులో పెట్టాక చూడండి ఎంత బాగా వచ్చిందో. దీని మొదట్లో నేను మొత్తం కూడా ఈ పౌడర్ని చల్లేసాను. మొదలంతా సాయిల్ అంతా లూజ్గా చేసేసి, ఇదేమీ వాటర్లో కలిపి ఇవ్వాల్సిన అవసరం లేదు. సాయిల్లోనే ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనము వాటర్లు ఇచ్చేస్తే మళ్ళీ వర్షం పడినప్పుడు అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్లా మొక్క మొదట్లోనే ఇచ్చేస్తున్నాను. మొక్క మొదట్లో ఇచ్చేసి సాయిల్ మొత్తం ఇట్లా మొక్క చుట్టూ తవ్వేసి దాన్ని సాయిల్లో మిక్స్ చేయాలి. అలా చేసినప్పుడు మనం మొక్క అనేది ఈజీగా తీసేసుకుంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత అలా నేను 3-4 టైమ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాను. చూడండి ఎంత గుబురుగా గ్రీనరీగా ఎంత బాగుందో మొక్క అయితే. ఇది మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఓన్లీ తులసి మొక్కకే ఇవ్వాలంటే ఏ మొక్కకైనా కూడా ఇవ్వచ్చు. ఇలాంటి ఎండిపోయిన పువ్వులు ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకున్నప్పుడే మన మొక్క అనేది మంచి హెల్తీగా ఉంటుంది. అవి ఉండడం వల్ల కూడా మొక్కకి అంటే ఎక్కువ మనకు కావాల్సిన తులసి మొక్క హెల్తీగా ఉండడమే. వాటి ఆకులు మొక్క చాలా బాగుండాలి. తులసి మొక్క వచ్చే ఈ కాయలు మాత్రం పించింగ్ చేస్తూ ఉండాలి. చేసినప్పుడు మొక్క ఇంకా మరింత గ్రోత్ ఎక్కువగా ఉండి గుబురుగా ఉంటుంది. నేను ఇంకా అది కూడా పించింగ్ చేయాలి. దాన్ని కూడా ఒక రోజు కూడా చూసుకొని చేయాలి. ఏ రోజు పడితే ఆ రోజు చేయం కాబట్టి ఇట్లా సాయిల్ కూడా లూజ్గా ఉండాలి. చాలా మంచిగా ఉంటుంది. అయితే తులసి మొక్కకు ఎప్పుడు కూడా మనం ఎటువంటి పోషకాలు ఇవ్వము. ఇలాంటి మంచివి సింపుల్వి ఇచ్చేయండి, చాలా చక్కగా వస్తాయి. బెల్లంతో కూడినవి ఎప్పుడు ఇవ్వకూడదు, ఎందుకంటే ఎక్కువగా కాయలు వస్తాయి కాబట్టి. ఇది నేను కొంచెం మిగిలిన తర్వాత నేను ఇట్లా మందారం మొక్కకు కూడా ఇచ్చాను. మందారం మొక్కకు కూడా ఇచ్చిన తర్వాత చూడండి, ఒకటి మీకు మ్యాంగో చూపించాను కదా, ఇది ఇచ్చిన తర్వాత అయితే నిజంగా చాలా చక్కగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఎందుకంటే వాటికి ఉన్న మొగ్గలు మంచిగా చిగురుతో సహా మొగ్గలు వస్తున్నాయి. చాలా చక్కగా పనిచేసింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మనం ఏది చేసుకున్నా అన్ని మొక్కలకు యూజ్కరంగానే ఉంటుంది. కాకపోతే తులసి మొక్కకు ఎప్పుడు మనం ఎటువంటి పోషకాలు ఇవ్వట్లేదు. మంచిగా ఏపుగా రావాలి అంటే నన్ను చాలామంది కొంతమంది అడిగారు తులసి మొక్క గురించి, వాళ్ళ కోసం అయితే ఇది చేశాను. మళ్ళీ ఇది ఒక మొక్కకే కాదు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. నేను దీని తర్వాత చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయి చూడండి. అయితే మనకు ఎండలకు మొక్కలు అనేది అసలు మందార మొక్కలకు ఎండాకాలం బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎట్లా అంటే అసలు ఆకులు ముడతగా చిన్నగా ఉంటాయి, ఫ్లవర్స్ కూడా చిన్నగా వస్తాయి. మనం ఇటువంటి పోషకాలు ఇచ్చినప్పుడు చూడండి ఆఫ్టర్ ఒక 10 డేస్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చినాయి ఫ్లవర్స్. నేను ఇచ్చిన ఒక 10 డేస్ తర్వాత చూడండి, ఇవ్వకముందుకు అయితే ఒక్క ఫ్లవర్ లేదు. ఇచ్చిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చాయి, మొగ్గలు కూడా గుత్తులుగా వచ్చాయి. అసలు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా పంకిన్స్ ఊర్లో అయితే చాలా బాగా దొరుకుతాయి. నేను మా ఊరు నుంచి తీసుకొచ్చుకున్నాను. అవి
చాలా బాగా అనిపించినాయి. ఇక్కడ మార్కెట్లో కూడా చాలా దొరుకుతున్నాయి. ఈ మధ్య మనం అంటే ఫుడ్లో కూడా చాలామంది వాడుతున్నారు, వాటి జ్యూస్ కానీ వాటిని నానబెట్టుకొని తినడం కానీ. చూడండి ఇట్లా ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత నేను ఇంకా అన్నీ కోసేసాను. మందారం మొక్కకు కూడా, ఏ మొక్క అయినా సరే మనం కేర్ చేసేదాన్ని బట్టే ఉంటుంది రిజల్ట్ కూడా. మన ఊరికే నేను ఒక 25 డేస్ ఊరు వెళ్ళొచ్చాను కదా, అసలు జస్ట్ వాటరే ఇచ్చారు. వాటర్ ఇచ్చినప్పుడు మొక్క అసలు అస్సలు బాగాలేదు. ఉట్టి వాటర్ ఇస్తే ఏది కూడా అంతే కదా. మనమైనా సరే ఉట్టి అన్నం అయితే తినం కదా, మనం కూడా చాలా ప్రోటీన్ గల ఫుడ్ తింటాం కాబట్టి వాటికి కూడా మంచి పోషకాలు ఇచ్చినప్పుడే మనకు రిజల్ట్ కూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే సింపుల్గా ఉండేవి ఇలా చేసేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇదైతే నేను ఇప్పుడు చేసిన ఈ పౌడర్, ఈ పంప్కిన్ సీడ్స్ పౌడర్ అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ నుంచి మన గార్డెన్లో ఇది అంటే మళ్ళీ వాడుతూ ఉంటాను, ఎందుకంటే నాకు మంచిగా అనిపించింది. దాంట్లో చాలా పోషకాలు కూడా ఉన్నవి, విలువైన పోషకాలు అయితే ఉంటాయి. ఇంకా వర్షాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మొక్కలు కూడా మంచి అంటే వర్షాలు పడినప్పుడు ఆ మొక్కల కళ వేరేలా ఉంటుంది. అంటే గ్రీనరీగా మారుతుంటే మనం ఎన్ని వాటర్ పోసినా ఆ గ్రీనరీ అనేది అసలు రాదు, వర్షం పడితేనే వస్తుంది. చూడండి ఈ మాత్రం ఫ్లవర్స్ వచ్చినాయి. నేను ఊరెళ్ళి వచ్చినప్పుడు అయితే ఒక్క మొగ్గ కూడా లేదు మొక్క పైన. ఇక్కడ కూడా ఇంకొక మొక్క ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇచ్చాను కదా, దాని తర్వాత చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకా సీడ్స్ నాటుకోవాలి. సీడ్స్ అయితే ఇంకా మొదలు పెట్టాలి. అయితే కొంచెం ఇంకా ఒక్కటే వర్షం పడింది కదా చూస్తున్నాను, ఎందుకంటే అప్పటికే సాయిల్ మొత్తం కూల్ అవ్వాలి. ఇక్కడ చూడండి టేబుల్ రోస్ కూడా అసలు బాగా వచ్చినాయి, ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి నేను కూడా బాగా వాటరింగ్ అది బాగా ఇస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పంప్కిన్ పౌడర్ చేసి ఇలా. ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఎక్కువగా లిక్విడ్స్ ఏమీ అంటే వర్షం పడనప్పుడు ఇవ్వాలి. వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కువ ఇస్తే ఏంటంటే వర్షంతో పాటు బయటికి పోతాయి. ఇట్లా పౌడర్ రూపంలో ఇచ్చినామంటే అది మట్టిలో కలిసిపోయి వర్షం పడినప్పుడు ఆ వాటర్తో మొక్క అనేది అబ్జర్వ్ చేస్తుంది. మనమే ఆల్రెడీ మళ్ళీ వాటర్లో కలిపిస్తే మళ్ళీ వర్షం పడితే అవి మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. అందుకని చెప్పేసి నేను పౌడర్ రూపంలో ఇచ్చాను. అదే వర్షాకాలం కాకపోతే వాటర్ రూపంలోనే లిక్విడ్ చేసి ఇచ్చేదాన్ని. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.